నేడు రైతు ఆశీర్వాద సభ అంటూ హాజరు కానున్న రేవంత్ రెడ్డి సీఎం పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు 3 లక్షలకు పైగా రైతులు వస్తారని అంచనా అంటూ ఈ సభలతోనే అయిపోతుంది. ఇలా పుణ్యకాలం కాస్త సభలతోనే గడిచిపోతుంది. చేసేది తక్కువ చారణ కోడికి బారణ మసాలా అని ఒక సామెత ఉంటుంది. వీళ్ళు చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అన్నట్టు అయిపోయింది. ఏమనంటే మనం చెప్పుకోవాలి కదా, మరి మనం ప్రమోషన్ చేసుకోవాలి కదా, మనం మార్కెటింగ్ చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ మనం చేసే పని కరెక్ట్ అయ్యి ఉంటే, మనం చేసే పని బ్రహ్మాండంగా ఉంటే అది ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. అది జనాల్లోనే ఉంటుంది. అది తెలియదా వీళ్ళకంటే అన్నీ తెలుసు. కాకపోతే ఇచ్చేటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కొత్తగా ఇస్తున్నట్టు, మళ్ళీ ఈసారి కొత్తగా పెట్టినట్టు, మళ్ళీ మొదలుపెట్టినాడు ఒక సభ, అయిపోయినాడు ఒక సభ. ఇంకా నయం ఎకరంకి ఒక సభ పెట్టుకుంటే అయిపోతుండే, ఒక్కొక్క ఎకరంకి ఒక్కొక్క సభ పెట్టుకుంటే అయిపోతుండే. ఇలా ఇచ్చిందే మీరు అందులో 9,000 కోట్లు వచ్చినాయి అంటే అసలు ఇక నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎవరికైనా ఉంటే డౌట్ ఉంటే నన్ను అంటే కామెంట్ చేయండి. మీకు 8 ఎకరాల వరకు అనేది అయితే నాకు క్లారిటీ ఉంది. దాని తర్వాత నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగిన ఇప్పటిదాకా ఎవరు మెసేజ్ చేయలేదు. ఎందుకంటే ఏదో ఉన్నదానిలా మతలబ్ నాకు అర్థమైన కాడికైతే ఏంటంటే 8 దాటలేదేమో నాకు అనుమానం వస్తుంది. అందుకోసమే వాళ్ళు మెసేజ్ కూడా చేయట్లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా చేయట్లేదు. ఇస్తే మనం ఇక్కడ వార్త చేస్తాం. 8 ఎకరాల లోపు మాత్రమే వచ్చింది, పైన మాత్రం ఎవరికి రాలేదని చెప్పి నేను వార్త చెప్పేస్తే అది మళ్ళీ రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇటు నుంచి అట్లా వస్తుంది, అటు నుంచి ఇట్లా వస్తుంది. ఎందుకంటే వేరే పత్రికలలో అట్లే వేరే ఛానళ్ళల్లో ఎక్కడ వార్త లేదు కాబట్టి మనం దాన్ని హైలైట్ చేస్తే ఇలా సభలో పట్టినంత గందరగోళం అయిపోతుంది కదా. సో మనం చిన్న వార్తనే సభ గందరగోళం చేస్తుంది అంటే అక్కడ చేయకుండా సరే, కానీ కనీసం రైతుల లోపల చర్చ అయితే అవుతుంది కదా. ఇచ్చిందా లేదా, వచ్చిందా లేదా, రైతుల లోపల చర్చ అయితే జరుగుతుంది కదా. హాజరు కానున్న రేవంత్ రెడ్డి సీఎం పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు 3 లక్షల పైగా రైతులు వస్తారని అంచనా అంటూ ఆడికి పోయిన 3 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగండి, గత ఫసల్ది ఎందుకు మిస్ చేసి 2 ఎకరాలే వచ్చినాయి కదా, అవి ఎప్పుడు ఇస్తారో అడగండి. నెక్స్ట్ పంటకి ఏమన్నా గ్యారంటీ ఉందా, గ్యారంటీగా అడగండి. ఈ 9,000 కోట్లన్నా బరాబర్ అందరికి వచ్చినాయి లేదా అడగండి. సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు అది 5 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని మీరే చెప్పారు. సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఇస్తామని చెప్పిర్రు. అది బరాబరా కాదా ఒకసారి ఆ 3 లక్షల మంది రైతులు అడగండి. రైతు భరోసా స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ క్రమంలోనే సీఎం రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్ జగన్నాథపురంలో 40 ఎకరాల్లో జరిగే సభకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సహచర మంత్రులు హాజరు కానున్నారంటూ 40 ఎకరాలలో 3 లక్షల మంది రైతులు వస్తారని చెప్తున్నారు. వీళ్ళు 3 లక్షల మంది అట చూసిరా. 3 లక్షల మంది రైతులను తరలించి ఇక ఓహో అని చెప్పేసి బ్రహ్మాండంగా ఇచ్చిండు. బ్రహ్మాండంగా 6 సార్లకు 3 సార్లు ఎగబెట్టి 2.5 సార్లు ఇచ్చిండు అని చెప్పి మన పొగిడిపించుకుంటారా ఏం పాడాడ. ఇదిగోండి, వానాకాలం పంట సీజన్కి సంబంధించి 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. బట్టి విక్రమార్క చెప్పిందంటే అది పక్కా వట్టిదే ఉంటుంది. అది బట్టి చెప్పిందంటే అది అట్టిదే ఉంటుంది. నాకు తెలుసు అది. ఎందుకంటే గతంలో రుణమాఫీ కూడా గట్టినే చెప్పిండు ఆయన. రుణమాఫీలో కూడా అందరికీ చేస్తామన్నాడు, రేషన్ కార్డులు లేనులకు చేస్తామన్నాడు, తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినామని అన్నాడు, ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించినామన్నాడు, ఇంకా రకరకాలు చెప్పారు. అప్పుడు అన్ని చెప్పి లాస్ట్కి ఎగబెట్టారు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా బట్టి విక్రమార్క చెప్పిండంటే అది అట్టి మాటనే అవుతుంది, అది గట్టి మాట కానే కాదు. అది ఇలా 9,000 కోట్లు అందరికీ రైతులకు వచ్చినాయి అని చెప్తున్నాడు కదా. పక్కా ఇక్కడ లైవ్లో కామెంట్స్ చూడండి ఒకసారి. వచ్చినాయి రాలేదా వాళ్ళే చెప్తారు, రైతులే చెప్తారు. ఇక ఎవరు అవసరం లేదు. ఎలా నాయకులు మాట్లాడడం అవసరం లేదు, అధికారులు మాట్లాడడం అవసరం లేదు, రైతులు చెప్తారు మాకు వచ్చిందా రాలేదా అనేది. వాళ్ళు కదా చెప్పాల్సింది, వాళ్ళ దగ్గర కదా ఉండాల్సింది డేటా. ఇగో ఏ రైతుకు వచ్చింది, ఏ రైతుకు రాలేదని ఆ పక్క పొంటి వాళ్ళందరి డేటా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం లైవ్లో కామెంట్స్ అడిగితే అయిపోతుంది కదా. రానోళ్ళు ఇక్కడ మెసేజ్ పెడతారు, మరి వాళ్ళ సంగతి అయింది. వచ్చిన వాళ్ళు ఓకే, వచ్చిన వాళ్ళు సంతోషం పడ్డాయి, మొత్తానికి వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు అనుకుందాం. మరి రానుల కథ ఏంది? ఎప్పుడైనా వచ్చినంతో కాదు మనకున్న పంచాయతీ, రానుతో పంచాయతీ. ఎందుకు వచ్చిన వినబడదు, ఇక చెప్పడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక లైవ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, చూడరు కూడా కొంతమంది. ఏముంది నాకైతే పైసలు పడ్డాయిలే నరేష్ అన్న, మళ్ళీ నెక్స్ట్ పంట కొట్లన్నప్పుడు మళ్ళీ చూద్దాం అని కొంతమంది చూసినా చూస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇదిగోండి, రాని వాళ్ళతోనే మాట్లాడాలి, రాని వాళ్ళదే లెక్క, రాని వాళ్ళతోనే ఇబ్బంది ప్రభుత్వానికైనా ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళే అడుగుతారు మాకెందుకు రాకపోయాన్న, మేమేం తప్పు చేస్తుంది. మొన్న ఒక బ్రదర్ కాల్ చేసిండు, 2.5 ఎకరాలు ఉన్నదన్న, 1 ఎకరంకు పడ్డది. ఈసారి అయితే ఆయనతో కూడా రాలేదని చెప్పిండు. 1 ఎకరం కూడా పోయినసారి 1 ఎకరం పడ్డది, ఈసారి మొత్తానికి రాలేదన్నాడు. మరి ఆయన ఎక్కడ పోవాలి, ఎవరిని సంప్రదించాలి? అధికారులను అడిగితేనేమో లేలే వస్తాయి అవి మళ్ళీసారి వస్తుండొచ్చు, చూద్దాం చెప్దాం అని చెప్పి టైంపాస్ చేస్తారట. సరిగా స్పందిస్తలేరట అధికారులు కూడా, అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా. చూద్దాం, లైవ్లో కామెంట్స్ పెడతారు కదా.
ఇప్పుడు కామెంట్స్ను చూసి చెప్పొచ్చు మనం ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని, ఎంతవరకు వచ్చింది అనేది. వీళ్ళు చెప్పేటి అన్నీ ఇంతకుముందు కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా అనే మాటనే. ఇలా మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఇలా చేతలు మాత్రం కనీసం గడప దాటలేదు. 9,000 కోట్లు వేసినాం కదా అన్నా కనిపిస్తలేదా అని అంటారు. 9,000 కోట్లు అనేది అందరికి అందిందా? గతంలో 7,500 కోట్లు పెడితేనే అసలు గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, పనికిరాని భూములకు, పడవ భూములకు, లేకపోతే ఇంకేదో చెప్తారు కదా పెట్రోల్ బంకులని, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లని, అవన్నిటికీ కూడా వేస్తేనే 7,500 కోట్లు కాలేదు. 5,000 రూపాయల చొప్పున ఇలా 6,000 రూపాయలకి అంటే 1,000 రూపాయలు పెంచినంత మాత్రాన 9,000 కోట్లు అయితే అందరికీ ఎందుకు రాదనేది పెద్ద ప్రశ్న ఇక్కడ. వానాకాలం పంట సీజన్కి సంబంధించి 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలోని మోత్కుపల్లి క్రాస్ రోడ్ వద్ద రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. గురువారం లచ్చగూడెం గ్రామంలో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించాడు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 3 లక్షల మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. నలుమూలలు పోయిరారు ఇక మహబూబ్ నగర్కి వెళ్ళి, ఆదిలాబాద్కి వెళ్ళి అంతా పోయిరారు ఇక. మళ్ళీ ఒక 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రండి ఇక వీళ్ళ కోసానికి, వీళ్ళు వేసిన రైతు బంధు కోసానికి, వీళ్ళ సంతోషానికి, వీళ్ళు వేసిన రైతు బంధు కోసానికి మొత్తం నలుమూలలకెళ్ళి పోయి ఖమ్మం మధురకాడ సభ అటెండ్ అయ్యి రావాలన్నట. అట్లా 4 రూపాయలు ఖర్చు కావాలి, మళ్ళీ ఆగమైపోవాలి. కనీసం ఆడ ఏమంటారు కదా, నాట్లేసుకుంటారు బోర్ల కాడ, ఆడ ఈడ కొంచెం నీళ్లు ఉన్న కాడ ఆ పననే చేసుకోవాలి రైతులు. మీ ఎంట తిప్పుకుంటే అయినా మీరు చేసిన గొప్ప ఘనకార్యానికి ఇక మీరు లేక వేసిర్రు, ఇక మీకోసానికి తిరగాలి. ఫస్ట్ టైం పడ్డా అది ఆయనకు, ఈసారి కొత్తగా పడ్డది. ఇక ఆనందంలో ఉరికి రావాలండి. దగ్గరికి 2018 చూస్తున్నాడు ఆయన. మధ్యలో ఈ 2 నెలల నుంచి ఎగబెట్టుడు చాలా అయింది. ఇంకా అంతకంటే ముందు బరాబరే పడ్డది. ఏనాడని ఉరికినరా? ఎవరో పనాలు చేసుకున్నారు. పైసలు పడితే పని చేసుకోవాలి కానీ పైసలు పడితే వీళ్ళని ఎదరగాలని కామెంట్ చేసిరు. అయితే రైతులే రాష్ట్రానికి వెన్నెముకని, వారి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో రైతు భరోసా కింద 72,000 కోట్లు మాత్రమే అందించగా తమ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 35,830 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఇప్పటివరకు 1,67,877 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రుణమాఫీ, ధాన్యానికి బోనస్, పంట బీమా, నష్టపరిహారం, అట్లే ఉచిత విద్యుత్ యాంత్రీకరణ వంటి పథకాల అమలుకు ఈ నిధులు వినియోగించినట్లు చెప్పారంటూ ఇంకా చెప్పుర్రు. ఇంకా కూడా చెప్పుర్రు, ఇంకేమైనా ఉంటే కూడా చెప్పుర్రు. అక్కడిక్కడ అన్ని కూడా కలిపి రైతులకే ఇచ్చినామని చెప్పుర్రు, అయిపోతుంది కదా. అయితే సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిరట. ఇక సీఎం అయితే పొయ్యాలి, ఏం చెప్తాడో చూడాలి. మరి మనం ఏం చెప్తాడు, ఎంత వేసినామంటాడు, ఇంకా రానున్నది ఏందంటాడు, మరి ఎక్కడ దాకా వచ్చినాయంటాడు. మరి మేము ఈ 9,000 కోట్లు వేస్తే మరి అందరికి ముట్టినాయా లేదా అని అడుగుతాడా లేదా? ఎందుకంటే రుణమాఫీ గురించి అయితే విన్నాం కదా మనం, మేమైతే చేసినాం కానీ అందరికి వచ్చిందో లేదో నాకు తెలియదని అన్నాడు. అట్లా ఇది కూడా మాకైతే తెలియదు అంటాడేమో, చూడుర్రు మీరు ఇంకా.